माताजी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ణ దండ ప్రణామం. हरे कृष्ण మంగళాచరణ माता जी చేసుకొని दंडवत స్టార్ట్ చేద్దాం. प्रणाम। హరే కృష్ణ దండ ప్రణామం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ। కనిపిస్తుంది మాతాజీ। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। आञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौरनिताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव की जय। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం ఏ శ్లోకాల్లో ఉన్నాం ఇప్పుడు? हरे कृष्ण माता जी 19th दंडवत కావాలి। प्रणाम। హరే కృష్ణ. हरे कृष्ण 18th दंडवत వరకు प्रणाम। అయిపోయింది కదా? 18th వరకు అయిపోయింది, 19th కావాలి ఇవాళ। 19 ఓకే, మాతాజీ 19th. ఓకే. సో 10th చాప్టర్ లో మనం 4 టాపిక్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఎవరికైనా గుర్తున్నాయా 4 టాపిక్స్ ఏంటని? మనం ఇప్పుడు 4th టాపిక్ లోకి ఎంటర్ అవబోతున్నాం. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ దండ ప్రణామ్. హరే 4 టాపిక్స్ కృష్ణ ఎవరికైనా గుర్తున్నాయా? జ్ఞానదీపం హరే కృష్ణ మాతాజీ జ్ఞానాన్ని ధన్యవాద ప్రణామ్. హరే భక్తి కృష్ణ దండ ఫస్ట్ ప్రణామ్. వచ్చేసి చతుశ్లోకి భగవద్గీత గురించి తెలుసుకుంటాం మాతాజీ. ఆ తర్వాత విన్న తర్వాత అర్జునుడు కృష్ణుని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. తర్వాత కృష్ణుడు ఆన్సర్స్ చెప్పడం మొదలు పెడతారు.
3 గుర్తున్నాయి మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సో కృష్ణ స్టార్ట్ చేసినప్పుడు 10th చాప్టర్ ఏం చెప్తారంటే నేనే సోర్స్ అన్నిటికని చెప్తారు. అంటే నేనే అన్నిటికీ మూలం అని చెప్తారు. భౌతికమైన దానికైనా ఆధ్యాత్మికమైన దానికైనా నేనే మూలం అని చెప్తారు. ఇంకా శుద్ధ భక్తి గురించి చెప్తారు అనమాట. ఇదే గీతాసారం అనుకున్నాం కదా, చతుశ్లోకి భగవద్గీత కూడా దీంట్లోనే వస్తుంది. అంటే శుద్ధ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. థర్డ్ది ఏంటంటే అర్జున కృష్ణ సుప్రీం పొజిషన్ ని యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే అప్పటి వరకు తెలియదని కాదు, ఆయన ఎప్పుడైతే ఇవన్నీ చెప్తారో అప్పుడు అర్జున కృష్ణ యొక్క సుప్రీం పొజిషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా ఎవరెవరు ఎవరి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృష్ణ గురించి ఎలా చెప్పారో అవన్నీ చెప్తారు. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి 19th శ్లోకా నుంచి 4th టాపిక్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అర్జున ఏమడుగుతారు, నీ విభూతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు కదా. కృష్ణ ఇంకా ఆయన విభూతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట 19th నుంచి ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వరకు. అంటే ఈ చాప్టర్ అయిపోయే వరకు 40 ఎన్నో శ్లోకాస్ ఉన్నాయి. అవన్నీ అయిపోయే వరకు కృష్ణ ఆయన విభూతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే 12 to 18 అర్జున సుప్రీం పొజిషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. కృష్ణ సుప్రీం పొజిషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. 18th లో అర్జున ఏమడుగుతారు, ఓ జనార్దన దయచేసి మీ ఐశ్వర్యాలు అంటే ఇంకా దివ్య శక్తుల గురించి ఇంకా వివరించండి అని అడుగుతారు. అంటే ఎందుకంటే ఆయన ఏం చెప్తారంటే నిన్ను గురించి వినడంలో నాకు ఎప్పటికీ తృప్తి అనేది కలగదు, ఎందుకంటే అవి అమృతాన్ని ఆస్వాదించినట్లు ఉంటాయని చెప్తారనమాట. సో ఇంకా అమృతం విషయానికి వస్తే కృష్ణుని గురించి ఏ కథ అయినా ఏదన్నా దేని గురించి చెప్పినా, భగవంతుడి లీలల గురించి చెప్పినా కూడా ప్రతి వాక్యము అమృతం లాంటిది అన్నమాట. ఇప్పుడు మనం ఈ మోడర్న్ డేస్ లో కొన్ని స్టోరీస్ లేదంటే సీరియల్స్ లేదంటే ఫిక్షన్ స్టోరీస్ ఉంటాయి కదా, ఇవన్నీ భగవంతుని లీలలకి డిఫరెంట్ అన్నమాట. ఇవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ కానీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎన్నిసార్లు చూడగలం చెప్పండి? ఎన్నిసార్లు చూడొచ్చు మాతాజీ? సినిమాలు ఇవన్నీ కొన్నిసార్లు చూడగలం, ఎక్కువ సార్లు చూడలేం. మహా అయితే కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే 10 సార్లు చూడగలరు, 20 సార్లు చూడగలరు, అంత మరీ బాగుంటాయి. కానీ ఈ 5,000 సంవత్సరాల నుంచి మనకి కూడా ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఎప్పుడు విన్నా కూడా తెలిసిన కథ అయినా కూడా మంచిగా అనిపిస్తుందా అనిపించదా? Yes, బోర్ మాతాజీ. కొడుతుందా? అనిపిస్తుంది మాతాజీ. బోర్ బోర్ కొట్టదు కొట్టదు. మాతాజీ. బోర్ కొట్టదు అనమాట. సో Yes, పురాణాలు ఇంకా గతయుగ చరిత్రలు ఉంటాయి కదా, హిస్టరీ, ఇవన్నీ భగవంతుని అవతారాలు లీలలు ఇవన్నీ వివరిస్తాయి కదా. వాటిల్లో ఏవి విన్నా సరే మనకి బోర్ అనేది కొట్టదు. ఇంకా పదే పదే చదివినా ఎక్కువ సార్లు విన్నా కూడా ఎప్పుడూ కొత్తగా అనిపిస్తాయి అన్నమాట. అది భగవంతుడి లీలల మహిమ. అది మిగతా ఈ భౌతికమైన స్టోరీస్ కానీ భౌతికమైన సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఇవన్నీ మనకి అంత అనిపించవు. మాతాజీ ఎవరైనా మాట్లాడకుండా ఉంటే మ్యూట్ లో ఉండండి, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. సో భగవంతుడి లీలలో ఎప్పటికీ మనకి కొత్తగా ఉంటాయి, అమృతం ఆస్వాదించినట్లు ఉంటాయని అర్జున కృష్ణుడితో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం 4th సెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నాం. 19 నుంచి 42 వరకు కృష్ణ ఇంకా ఆయన విభూతుల గురించి చెప్తారనమాట. సో విభూతుల గురించి అంటే అన్నిటి గురించి చెప్పలేరు, ఎందుకంటే కృష్ణకి అపరిమితమైన అన్లిమిటెడ్ విభూతిస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ చెప్పలేరు కాబట్టి కృష్ణ కొన్ని ప్రముఖమైనవి మాత్రమే చెప్తారు. సో మనం 19th శ్లోక చూద్దాం ఏం చెప్తున్నారు కృష్ణ. స్క్రీన్ విజిబుల్ గా ఉందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. నీట్గా ఉంది. ఓకే, మనం 10.19 రిసైట్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. నాస్త్యంతో విస్తరస్యమే. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. నాస్త్యంతో విస్తరస్యమే.
పావని మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ప్రణం. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ట నాస్త్యంత్యో విస్తరస్య మే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ప్రణం. శ్రీ భగవానువాచ హస్తతే కదయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ట నాస్త్యంత్యో విస్తరస్య మే. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరి బోల్ ప్రభు. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవల్పన. శ్రీ భగవాన్ ఉవాచ హస్తతే కదయిష్యామి దివ్యాత్మాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ట నాస్తన్యంతో విస్తరస్య మే. హరే కృష్ణ మాతాజీ. నాస్త్యంతో విస్తరస్యమే. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరి బోల్ మాతాజీ. హస్తతే కథయిష్యామి దివ్యాః ఆత్మా హంతతే విభూతయః మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం, ప్రాధాన్యత కురు శ్రేష్ఠ. ఒక్క నిమిషం మాతాజీ. శ్రీ భగవాన్ వాచ కూడా చదవాలి. అండ్ హంతతే మాతాజీ, అది హస్త కాదు, ఓ. హంత. చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాః ఆత్మా విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. హరి బోల్ హరి బోల్ మాతాజీ. మాతాజీ. శ్రీలత మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 10:19 శ్లోకం. శ్రీ భగవాన్ వాచ హంతతే కథయిష్యామి దివ్యా. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ వాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ప్రణం. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. సరియే, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసేదను. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వారిని మాత్రమే నీకు తెలుపుదును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషారాణి మాతాజీ మీరు భాష్యం సగం చదవండి, సగం నరసింహ ప్రభు చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణుని మహత్యమును మరియు అతని విభూతులను మహత్యమును సంపూర్ణంగా గ్రహించుట సాధ్యం కాదు. జీవుని ఇంద్రియములు పరిమితము లగుటచే అవి శ్రీకృష్ణుని లీలను గూర్చి సంపూర్ణంగా ఎరుగుటకు అతనిని అనుమతింపవు. అయినను భక్తులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు సదా యత్నించుచుందరు. అంతేకాని ఏదైనా ఒక ప్రత్యేక సమయమున లేదా ప్రత్యేక జీవన స్థితిలో అతనిని పూర్తిగా అవగతం చేసుకునియే తీరుదుమనడి భావనతో కాదు. పైగా శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయములు అత్యంత మధురములై భక్తులకు అమృతప్రాయములుగా తోచును. కనుకనే వారు కృష్ణ కథలను యందు దివ్యానందమును అనుభవింతురు. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని దివ్య విభూతులను అతని వివిధ శక్తులను చర్చించుట యందు దివ్యానందమును అనుభవింతురు. కనుకనే వారు మాతాజీ ఇక్కడ నుంచి నరసింహ ప్రభు చదువుతారు. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ. కొంచెం నరసింహ ప్రభు చదవండి ఇక్కడ నుంచి. కొంచెం పైకి డిక్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. కనుక హరే కృష్ణ మాతాజీ. తన విభూతుల యొక్క విస్తృతిని ఇక్కడ నుంచి. ఓకే. తన విభూతుల యొక్క విస్తృతిని జీవులు గ్రహింపజాలరని ఎరిగి ఉన్నందున కృష్ణుడు తన భిన్న శక్తులలోని ప్రధాన వ్యక్తీకరణలను మాత్రమే తెలుపుటకు అంగీకరించాడు. ఇక్కడ ప్రాధాన్యత అను పదము ఎంతో ముఖ్యమైనది. ఎందుకనగా దేవాది దేవుని విభూతులు అపరిమితం లవుటచే వానిలో ప్రధానములైన వివరములలో కొన్నిటిని మాత్రమే మనం అర్థం చేసుకోనగలదు. వాటన్నిటిని అవగతం చేసుకోగలుగుట సాధ్యం కాదు. ఈ శ్లోకమునందు వాడబడిన విభూతి అను పదమును ఈ సమస్త సృష్టిని అంతటిని నియంత్రించు
అతని విభూతులను సూచించును. అమరకోశము అను నిఘంటువునందు విభూతి అను పదము అసాధారణమైన వైభవమును సూచించునని తెలుపబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కంటిన్యూ కృష్ణ. చేయనా? ఇంక మాతాజీ. చంద్రకళ హరే కృష్ణ. మాతాజీ మీరు చదవండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, Last దండోత్ submission. ప్రణాం. నిరాకారవాదులు లేక సర్వం బ్రహ్మమయమని భావించువారు శ్రీకృష్ణ భగవానుని అసాధారణ విభూతులను అతని దివ్య శక్తులను అవగాహన చేసుకొన జాలరు. భౌతికము మరియు ఆధ్యాత్మిక అంతటను అతని దివ్య శక్తులు సర్వరూపములలో విస్తరించి ఉన్నవి. కానీ ఇప్పుడు సామాన్య మానవుడు ప్రత్యక్షంగా దర్శింపగల దానిని మాత్రమే శ్రీకృష్ణుడు ఇక్కడ వర్జించుచున్నాడు. ఈ విధముగా వైవిధ్యంతో కూడిన అతని శక్తితో కొంత భాగం మాత్రమే ఇక్కడ వర్ణింపబడినది. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. కృష్ణకి అపరిమితమైన ఐశ్వర్యాలు ఉంటాయి. కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీ భగవాను వాచ హంతతే కథయిష్యామి అంటున్నారు. అంటే నేను చెప్తాను నీకు అని చెప్తున్నారు. ఐ విల్ టెల్ యూ అని చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారు? దివ్యా హి ఆత్మ విభూతయ, అంటే ఆయనకి ఉన్న విభూతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తారని చెప్తున్నారు. ఇంకా ప్రాధాన్యత కురుశ్రేష్ఠ అంటున్నారు. అంటే ఇంకా అర్జునుడిని కురుస్ లో శ్రేష్ఠుడిగా ఇక్కడ పిలుస్తున్నారు కృష్ణ. అందుకని కృష్ణ ఏం చెప్తున్నారంటే ప్రాధాన్యత అంటున్నారు. వాటిలో ప్రముఖమైన వాటిని మాత్రమే చెబుతాను అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన విభూతులు అపరిమితమైనవి అని చెప్పుకున్నాం కదా, అన్నీ చెప్పలేరు కాబట్టి వాటిల్లో ప్రముఖమైనవి చెప్తానని కృష్ణ అంటున్నారు. ఇక్కడ నాస్తి అంతో విస్తరస్యమే అది చెప్తున్నారు అన్నమాట కృష్ణ. నాస్తి అంతో విస్తరస్యమే, ఎందుకంటే నా ఐశ్వర్యం అపరిమితమైనది కాబట్టి వాటిలో ప్రముఖమైన వాటిని మాత్రమే నీకు చెప్తానని చెప్తున్నారు. సో కృష్ణుని గొప్పతనాన్ని ఇంకా ఆయన ఐశ్వర్యాలని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనమాట, అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ భక్తులు కృష్ణుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పూర్తిగా ఎందుకు అలా ట్రై చేస్తారంటే వాళ్ళు మేము పూర్తిగా అర్థం చేసుకోగలం అని అనుకొని ట్రై చేయరనమాట. వాళ్ళు ఎందుకు ట్రై చేస్తారంటే కృష్ణుని గురించిన విషయాలు చాలా ఆస్వాదించదగినవిగా ఉంటాయి కాబట్టి, ఇంకా భక్తులకు అమృతంలా అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇక కృష్ణ ఏమంటున్నారు, అర్జున నా వైభవాల గురించి వర్ణించమని నువ్వు నన్ను అడిగావు, నేను చెప్పడం మొదలు పెడితే అది అనంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది. అంటే అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి అన్నమాట భగవంతుడికి. సో నా విభూతులన్నింటినీ వర్ణించడం సాధ్యం కాదు కాబట్టి నేను కేవలం ముఖ్యమైన వాటి గురించి మాత్రమే చెప్తాను అని కృష్ణ ఇక్కడ చెప్తున్నారు. సో కృష్ణుని వైభవాల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కాదు, అయినప్పటికీ భక్తులు ట్రై చేస్తూ ఉంటారు అని అనుకున్నాం కదా. నిజానికి కృష్ణుని గురించిన విషయాలే కాదు భక్తులకి అంటే కృష్ణుని గురించి విషయాలు భక్తులకి ఆనందదాయకంగా ఉంటాయి, ఇంకా అమృత తుల్యంగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద గిన్నెలో గులాబ్ జామ్ ఉన్నాయనుకోండి, మనకి గులాబ్ జామ్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారని అనుకుందాం. సో వాళ్ళు అన్ని తినేయగలరా? గులాబ్ జామున్లన్నీ ఒక 100-200 ఉంటే తినేయగలరా? తినలేరు కదా. ఎందుకంటే మన శక్తిని బట్టి అంటే 1, 2, 3 ఇక మరీ ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళు 10-20 వరకు తినగలరు, అంతకన్నా తినలేరు కదా. అలానే కృష్ణుని విషయాలు కూడా అపారమైనవి అనమాట. వాటిని ఆస్వాదించగలగడం ఒక సాధారణ భక్తులకి అంత సామర్థ్యం ఉండదు అనమాట. మొత్తం అన్ని విభూతిస్ తెలుసుకోవడానికి అంత సామర్థ్యం ఉండదు అనమాట. వాటన్నిటిని అర్థం చేసుకునే అవకాశం తక్కువ. మనం ఈ మెటీరియల్ బాడీలో ఉన్నాం కాబట్టి మనకి లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. అందుకని ఆ లిమిటేషన్స్ వల్ల మనం అంతా ఆస్వాదించలేము, అంతా తెలుసుకోలేము, ఆ కెపాసిటీ మనకు ఉండదు అనమాట. కానీ భక్తులు ఏం చేస్తారంటే, భక్తులు ఏమనుకుంటారు, నేను ప్రతిదీ అర్థం చేసుకోగలను, నాకు తెలియంది ఏమీ లేదు అని అనుకోరు అనమాట. భగవంతుని గురించి మాట్లాడటానికి నేనే గొప్ప అధికారిని అని కూడా వాళ్ళు ఎప్పుడు, అథారిటీ నేనని వాళ్ళు ఎప్పుడు భావించరు. సో భక్తులు కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకోలేరని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ సామర్థ్యం ప్రకారం అర్థం చేసుకోవడానికి కొద్దిగా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో అదే మనం నేర్చుకోవాల్సింది. కృష్ణుడికి అపరిమితమైన విభూతులు ఉన్నాయి. అర్జున అడిగారు కాబట్టి కృష్ణ అన్ని చెప్పలేరు కాబట్టి కొన్ని ప్రముఖమైన వాటిని నేను చెప్తాను అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఈ శ్లోకంలో. మన కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ మనం
ప్రయత్నం చేస్తూనే ఉండాలని తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఇది క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? ఉంది Clear, మాతాజీ. Mataji. Clear ఉంది గానే మాతాజీ. మాతాజీ. హరి బోల్. సో 10.20 చూద్దాము. అహమాత్మా గుడాకేశ అహమాత్మగుడాకేశ సర్వభూతాశయ స్థితః సర్వభూతస్థితః అహమాదిశ్చ మద్యం చ అహమాదిత్య మధ్యం చ తానామంత ఏవ చ. భూతానామంత ఏవ చ. ఏవ చ. అహమాత్మా గుడాకేశ అహమాత్మగుడాకేశ సర్వభూతాశయ స్థితః సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మద్యం చ అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. భూతానామంత ఏవ చ. చంద్రకళా మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహమాత్య గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మాద్యం చ భూతానామంత ఏవ చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా ధర్మ ప్రణామ మాతాజీ. భగవాన్ వాచ ఓ అర్జున, నేను సర్వజీవుల శ్లోకం హృదయం చదవండి ప్రభు. శ్లోకం. అహమాదిత్య గుడాకేశ అహమాత్మా ప్రభు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మాత్యం చ భూతానామస్త ఏవ చ. హరే కృష్ణ మాతాజీ. భూతానాం అంత ఏవ చ. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. మళ్ళీ కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మద్యం చ భూతానామంత ఏవ చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ధన్యవాదాలు. సంధ్యా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. అహమాత్మా అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్య మధ్యం చ భూతానామంత ఏవ చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ అర్జున, నేను సర్వజీవ హృదయములందు నెలకొని ఉన్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆదియు మధ్యమును అంతమును నేనే అయ్యున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరి ప్రభు. మోహిని మాతాజీ మీరు భాష్యం సగం చదవండి. భువనేశ్వరి మాతాజీ సగం చదువుతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ ఫస్ట్ ఏం చెప్పాలి? భాష్యం భాష్యం చెప్పింది ప్రభుపాద్కి జై. ఈ శ్లోకమున అర్జునుడు గుడాకేసుడుగా సంబోధింపబడెను. అనగా నిద్ర అనడి అంధకారమును జయించిన వాడని అర్థము. అజ్ఞానాంధకారమును నిద్రించు వారికి దేవాదిదేవుడు ఎట్లు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందు వివిధ రకాలుగా ప్రకటితమగునో అవగతము చేసుకునుట సాధ్యము కాదు. హరే కృష్ణ. చదవనా మాతాజీ? కొంచెం చదవండి. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఇట్లు సంబోధించుట ప్రాధాన్యతను సంతరించుకున్నది. అర్జునుడు అట్టి అంధకారమునకు అతీతుడగుటచే దేవాదిదేవుడు అతనికి వివిధములైన తన విభూతులను వివరించుటకు అంగీకరించెను. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకు జై. తాను తన స్వరూపాంశ విస్తారము ద్వారా సమస్త విశ్వమునకు ఆత్మనై ఉన్నానని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలిపెను. భౌతిక సృష్టికి పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశం 3 పురుషావతారములను దాల్చును. అతని నుండి సమస్తము ఆరంభమగును. కనుకనే అతడే విశ్వపు మూల తత్వమైన కారణము కాదు. వాస్తవమునకు మహావిష్ణువు ఒక లైన్ వదిలేశారు. దాల్చును. మహత్తత్వమునకు ఆత్మ ఎగుచున్నాడు. అనగా భౌతిక శక్తి ఆ అంతయును సృష్టి కారణము కాదు. వాస్తవమునకు మహావిష్ణువు మహత్తత్వ
అన్నది సంపూర్ణ భౌతిక శక్తి యందు ప్రవేశించును. అతడే ఆత్మ. మహావిష్ణువు సృష్టింపబడిన విశ్వమునందు ప్రవేశించి స్వయముగా పరమాత్మగా ప్రతి జీవి ఎందును ప్రకటమగును. ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచియుండుననియు, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధి నొందదనియు మనము అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాము. అట్లే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించనిదే భౌతిక సృష్టి కూడా వృద్ధి నొందదు. నుబలోపనిషత్తు నందు నుబలోపనిషత్తు నందు చెప్పబడినట్లు ప్రకృత్యాది సర్వ భూతాంతర్యామి సర్వశేషిష నారాయణ సమస్త విశ్వమునందును దేవాది దేవుడు సర్వాంతర్యామిగా నెలకొని ఉన్నాడు. శ్రీమద్ భాగవతం. ఇక్కడ ఆపండి మాతాజీ. ఉమామాతాజీకి అవకాశం ఇద్దాం. ఉమామాతాజీ మీరు లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఉమా ఆర్కోట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ, శ్రీమద్ భాగవతం దగ్గర నుంచి. కొంచెం పెద్దగా రావట్లేదు. శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవతము నందు 3 పురుషావతారములు వర్ణించబడినవి. సాత్వత తంత్రము నందు కూడా విష్ణుస్తు 3 రూపాణి పురుషాభ్యాన్యతో విదుః అనగా శ్రీకృష్ణుడు ఈ భౌతిక సృష్టి అందు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు అని 3 రూపములందు వ్యక్తమగునని వర్ణింపబడినది. కారణోదక సాయి విష్ణువు లేక మహావిష్ణువు బ్రహ్మ సంహిత 5:47 నందు యకారణార్ణవజలే భవతి స్మ యోగ నిద్రాం. యకారణార్జవజలే భవతి స్మ యోగ నిద్రాం. దేవాది దేవుడు కారణమైన శ్రీకృష్ణుడు కారణోదక జలములందు మహావిష్ణువు రూపమున శయనించుచుండునని వర్ణింపబడినది. కనుకనే దేవాది దేవుడే విశ్వమునకు ఆదియును, సృష్టులన్నింటికి పోషకుడును, సర్వశక్తికి అంతమును అయి ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో 10.20లో కృష్ణ ఏం చెప్తున్నారంటే అహం ఆత్మ గుడాకేశ అంటున్నారు. గుడాకేశ అని ఎందుకు సంబోధించారు మన ప్రభుపాదులు వారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే నిద్రని జయించిన వాడు, నిద్ర అంటే అంధకారం అన్నమాట, అంధకారాన్ని జయించిన వాడు కాబట్టి ఆయన భగవంతుడు చెప్పే నాలెడ్జ్ ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని తీసుకోగలడు కాబట్టి గుడాకేశ అని సంబోధిస్తున్నారు కృష్ణ అర్జునుడిని ఇక్కడ. ఇంకా అహం ఆత్మ గుడాకేశ అంటున్నారు. నేను ఆత్మనని చెప్తున్నారు. ఆత్మ అంటే మనలాగా కాదు, సూపర్ సోల్ అన్నమాట, పరమాత్మ. కృష్ణ పరమాత్మ కాబట్టి అహం ఆత్మ అంటే నేనే పరమాత్మ అని చెప్తున్నారు. ఇంకా సర్వభూతాశయ స్థిత అంటున్నారు. అంటే నేను ఎక్కడ ఉంటా అంటే అందరి హృదయాల్లో నిలిచి ఉంటానని చెప్తున్నారు. ఇంకా అహం ఆదిశ్చ మద్యం చ అంటున్నారు. నేనే ఆది ఇంకా మద్యం కూడా అని చెప్తున్నారు. భూతానం అంత ఏవచ, అన్ని జీవులకి అన్ని జీవాలకి నేనే ఆది, మద్యం ఇంకా అంతం అన్ని నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కృష్ణ పరమాత్మ, ఇంకా ఆయన సమస్త జీవులకు ఆది, మధ్యం ఇంకా అంతం కూడా ఆయనే అని చెప్తున్నారు. అంటే సమస్త ఉనికికి ఆయన ఆధారం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆది, మధ్య, అంతం అంటే మొత్తం అన్నిటికీ ఆయన ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అత్యంత అసాధారణమైన భౌతిక మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉంటాయో, మెటీరియల్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి కదా, భౌతిక ప్రకటనలు ఏవైతే ఉంటాయో, భగవంతుని వైభవంలో ఒక చిన్న స్పార్క్ అంటారు, ఆ చిన్న మెరుపు మాత్రమే అన్నమాట. మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకుంటున్నాం భగవంతుడు మనకి ఆయనకు ఉన్న విభూతులన్నిటిలో మనకి చెప్పింది ఒక చిన్న మెరుపు లాంటిది మాత్రమే అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అన్ని చెప్పలేరు కాబట్టి ఓన్లీ కొంచెమే చెప్పగలుగుతున్నారు.
ఎందుకంటే మనం అంత అర్థం చేసుకోలేం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయ పర్వతాలను చూస్తే అవి చాలా పెద్దగా, గంభీరంగా, అద్భుతంగా, భారీగా ఉంటాయి కదా. ఆ హిమాలయాల్ని చూడటం వల్ల కృష్ణుని గొప్పతనం మొత్తం మనకు తెలుస్తుందా? నో తెలియదు. మాతాజీ. తెలియదు. తెలీదు. కానీ కృష్ణుడు తనకి ఎన్నో ఆ, ఈ విభూతుల లిస్ట్ చాలా ఉందన్నమాట. అపరిమితమైన జాబితా ఉంది ఆయనది లిస్ట్. కానీ కృష్ణుడు ఇప్పటికే మనకి చెప్పారు కదా, అవన్నీ అపరిమితమైనవి కాబట్టి నేను కొన్ని మాత్రమే చెప్తానని. ఇంకా మనం కృష్ణుడి గురించి ప్రతిదీ అర్థం చేసుకోలేం అనమాట. కృష్ణుడు తన విభూతుల్లో ఒక చిన్న స్పార్క్ మాత్రమే మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా ఆయన ఏమంటారంటే, ఇంకా ఆదిత్యంలో నేను వామనుణ్ణి, ప్రకాశించే వాటిల్లో నేను సూర్యుడిని, నక్షత్రాల్లో నేను చంద్రుడిని నెక్స్ట్ శ్లోకాస్లో చెప్తారు. రుద్రాలన్నిటిలో నేను శివుణ్ణి అని కూడా చెప్తారు. ఇలా ఆయనకి మనకి చాలా లిస్ట్ చెప్పబోతున్నారు. అవన్నీ మనకి క్లియర్ గానే అర్థమవుతాయి. ఇంకా కృష్ణుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం వాటిని ఏ భావంతో వినాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక విషయం ఏంటంటే, కృష్ణుడు ఇప్పుడు వర్ణించబోయే ఈ భౌతిక వాటిలో నేను ఎలా ఉన్నాను అని చెప్పే దాంట్లో కృష్ణుడి శక్తులు, కృష్ణుడి గొప్పతనం అన్నిట్లోకి ఒక చిన్న స్పార్క్ మాత్రమే అని మనం తెలుసుకోవాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, హిమాలయాలు గొప్పవి కావచ్చు కానీ అది కృష్ణుడి పూర్తి గొప్పదనాన్ని తెలియజేయలేవు అనమాట. ఇంకా పసిఫిక్ మహాసముద్రం ఉంది కదా, చాలా లోతైందని మనకు తెలుసు. అది కూడా కృష్ణుడి మహిమను పూర్తిగా వెల్లడించదు. అయితే కృష్ణుడు ఇంత లోతైన పసిఫిక్ మహాసముద్రాన్ని సృష్టించాడా, కృష్ణుడు ఈ మేరు పర్వతాన్ని సృష్టించాడా, కృష్ణుడు ఇంకా ఐరావత ఏనుగుని సృష్టించాడా, ఆయన నిజంగా గొప్పవాడై ఉండాలి అని అంతవరకే మనం ఆలోచించుకోకూడదు అనమాట. ఈ విషయాలు ఈ భౌతిక ప్రపంచంలో మాత్రమే గొప్పవి, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కృష్ణుడి గొప్పతనాన్ని పూర్తిగా వెల్లడించవనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా కృష్ణుడి గొప్పతనం పూర్తిగా భగవద్గీతలో వెల్లడించలేదన్నమాట. అంత భగవద్గీతలో చెప్పలేరు కదా, కేవలం కొన్ని ముఖ్య అంశాలు మాత్రమే చెప్పారు. ఎలా అయితే మనకి సినిమా చూస్తే ట్రైలర్ ఇస్తారు కదా, సినిమా చూడాలంటే మనకి ట్రైలర్ ఇస్తారు కదా. సినిమా 3 గంటలు ఉండొచ్చు, కానీ ట్రైలర్ 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ దాంట్లో ఏవైతే హైలైట్స్ ఉంటాయి, ముఖ్యాంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూపిస్తారనమాట. ఎందుకంటే సినిమా చూడాలనే ఆ కోరిక కలుగుతుంది కాబట్టి. అలానే మనకి కృష్ణుడు కూడా మనకి ఒక ట్రైలర్ ఇస్తున్నారనమాట. దాంట్లో కొద్దిగా ఒక స్పార్క్ మాత్రమే, ఆయన విభూతుల్లో ఒక స్పార్క్ మాత్రమే చెప్తున్నారన్నమాట. ఒక మెరుపు మాత్రమే మనం ఇప్పుడు చూడగలం. సో ఇంకా 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 ఆయనకి చాలా భారీగా, ఇంకా చాలా మెటీరియల్ మేనిఫెస్టేషన్స్, మనం ఆధ్యాత్మికం సంగతి మనం మాట్లాడలే, ఇక్కడ భౌతికమైన వాటి గురించే కృష్ణ చెప్తున్నారు అనమాట. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, సాధారణ ప్రజలు అంటే భక్తులు కాని వాళ్ళ దృష్టిని కూడా ఆకర్షిస్తాయి అన్నమాట. మనం ఎవరికైనా వెళ్ళి తెలియని వాళ్ళకి హిమాలయాలు భగవంతుడే సృష్టించాడు, కృష్ణుడే సృష్టించాడు అని చెప్తే సాధారణ ప్రజల దృష్టి ఆకట్టుకుంటుందా లేదా? ఓ అవునా, కృష్ణుడే దీన్ని సృష్టించాడా, ఇది ఎక్కడ రాసిందని అడుగుతారు ఫస్ట్. సో మనం భగవద్గీతలో ఉందని చెప్తాము, కానీ వాళ్ళకి కృష్ణుడి వైపు ఆకర్షణ కలగడానికి అది ఒక కారణం అవ్వచ్చు అన్నమాట. ఇంకా వాళ్ళు కృష్ణ చైతన్యవంతులుగా మారడానికి కూడా ఇది ఉపయోగపడచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తీకరణలు ఏవైతే ఉంటాయో, హిమాలయ సృష్టించడం, ఇంకా మేరు పర్వతం సృష్టించడం, లేదంటే పసిఫిక్ మహాసముద్రాన్ని సృష్టించడం, ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుందంటే సామాన్య ప్రజలు కూడా భగవంతుడికి ఆకర్షితులవుతారు. ఇంకా వాళ్ళు భగవంతుడి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక కూడా పెరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక చాలా పెద్ద స్కై స్కేపర్ బిల్డింగ్ ఉందనుకోండి, ఒక 30-40 అంతస్తుల బిల్డింగ్ ఎవరైనా చూసామనుకోండి, జనరల్ గా ఈ భవనాన్ని ఎవరు నిర్మించారు, ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతామా లేదా? అడుగుతామా? అడుగుతాం. సో అప్పుడు మనం నిజంగా ఇతను చాలా ధనవంతుడై ఉండాలి, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు అని అనుకుంటాం, ఆయన గురించి ఆరాధిస్తాం అనమాట. అంటే దాన్ని చూడడం వల్ల, ఆ భవనం చూడడం వల్ల, ఆ భవనాన్ని ఎవరు యజమాని అనేది మనకి మన దృష్టి అక్కడికి వెళ్తుంది కదా. అదే విధంగా మన భగవంతుడి విభూతుల్ని విన్నట్లయితే మన దృష్టి కూడా భగవంతుడి వైపు ఆకర్షించబడుతుంది అనమాట. కాబట్టి ఇది సామాన్యుల గురించి, కానీ భక్తుల గురించి ఏంటి, సామాన్యులకి ఆకర్షణ వస్తుంది, కానీ భక్తులైన వాళ్ళకి ఇలాంటి వర్ణనలు ఎలా ఉపయోగపడతాయని మనకి డౌట్ రావచ్చు. సో భక్తులకి ఎలా ఉపయోగపడతాయంటే, ఈ ప్రపంచంలో వాళ్ళు ఏది చూసినా కూడా, ఏదైనా మంచిగా బాగా పెద్దగా ఉన్నది, ఏదైనా ఆకర్షితంగా ఉన్నది, అట్రాక్టివ్ గా ఉన్నది ఏది చూసినా కూడా భగవంతుని గుర్తుంచుకోవడానికి వాళ్ళకి అది అవకాశం అనమాట. సో మనకి చెప్తారు కదా,
నేను వాటర్లో టేస్ట్ నేనే ప్రభాష్మి శశి సూర్యయో అని మనకి చెప్పారు కదా ఆల్రెడీ. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకి బాగా దాహమైనప్పుడు మంచినీళ్ళు తాగినప్పుడు ఆ టేస్ట్ మనకి తృప్తి ఇస్తుంది కదా, ఆ తృప్తి కలిగినప్పుడు మనం భగవంతుని గుర్తుంచుకుంటాం అనమాట. ఇంకా సూర్యుడిని చూసినా చంద్రుడిని చూసినా మనం భగవంతుని గుర్తుంచుకుంటాం. సో భక్తులకి అలా ఉపయోగపడుతుంది అనమాట. భక్తులు కాని వాళ్ళకి భగవంతుడి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. భక్తులు అయిన వాళ్ళకి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల భగవంతుడు ప్రతిక్షణం గుర్తొస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఇది ఆ, భౌతికంగా అని మనం అనుకోకూడదు. భగవంతుడి మీద దృష్టి పెట్టడం వల్ల, హిమాలయాల్ని చూడటం వల్ల భక్తులు భగవంతుడిని గుర్తుంచుకుంటారు అన్నమాట. సూర్యుని చంద్రుడిని చూడటం వల్ల కూడా భగవంతుడిని గుర్తుంచుకుంటారు. ఇంకా భక్తులకి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఆయనని ప్రతిక్షణం తలుచుకునే అవకాశం అనేది దొరుకుతుంది. సామాన్యులకైతే ఆయన గొప్పతనం విన్న తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ ఈ 21st శ్లోకం నుంచి మనకి అధ్యాయం చివరి వరకు మనకి భగవంతుడు చాలా విషయాలు చెప్తారు. ఈ శ్లోకాలని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైనా కృష్ణ చెప్తున్నప్పుడు నేను పర్వతాల్లో మేరుని, ఇంకా రుద్రులలో శివుణ్ణి, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు మనం ఎలా దాన్ని తీసుకోవాలంటే, వాళ్ళందరూ భగవంతుని అంటే దేంట్లో అయితే బెస్ట్ ఉందో అది భగవంతుడు, అది నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళందరూ భగవంతుని రిప్రజెంటేటివ్స్ అని, ప్రతినిధులని మనం అనుకోవచ్చు అనమాట. సో అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కృష్ణ అన్ని విభూతుల్ని చెప్పలేరు, మనకి అర్థం కూడా కాదు, మనకి అంత కెపాసిటీ లేదు. సో ఆయన ఒక చిన్న స్పార్క్, ఒక మెరుపు మాత్రమే మనకి చెప్పబోతున్నారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత కృష్ణ దీంట్లోనే ఉన్నారా మిగతా వాటిలో లేరా అని కూడా మనం అనుకోకూడదు. ఏదైతే బెస్ట్ ఉందో అది నా రిప్రజెంటేషన్ అని కృష్ణ చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. (10.21) ఆదిత్యానమహం ఆదిత్యానమహం విష్ణోర్జ్యోతిషాం జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి. భువనేశ్వరి మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరిబోల్ మాతాజీ. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి. హరిబోల్ మాతాజీ. హరిబోల్. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. హరే కృష్ణ. హరిబోల్ ప్రభు. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. శ్లోకం చదువు మాతాజీ. శ్లోకం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఆదిత్యానమహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరుతామస్మి నక్షత్రాణమహం శశి. హరే కృష్ణ. కమలకుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ ఆదిత్యానామహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణం అహం శశి. హరి బోల్ మాతాజీ. గిరిజా మాతాజీ అనువాదం చెప్పండి.
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. అనువాదం బై శ్రీల ప్రభుపాదకి జై. ఆదిత్యుల్లో నేనే విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుతులలో మారీచిని, నక్షత్రాలలో చంద్రుడను అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ. కళావతి మాతాజీ, మీరు సగం శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదు. ఆదిత్యులు 12 గలరు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు. ఆకాశమున ప్రకాశించు తేజస్సులలో సూర్యుడు ముఖ్యుడు. బ్రహ్మ సంహిత 5.52 యందు సూర్యుడు దేవాది దేవుని సమజ్వల నేత్రముగా అంగీకరింపబడెను. ఆకాశమున 50 రకాల వాయువులు వీచుచుండును. వాటికి అధిష్టాన దేవత అయిన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి. రాత్రి సమయమున ప్రకాశించు నక్షత్రములందు చంద్రుడు మిక్కిలి ప్రధానుడు. ఈ విధముగా అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి అగును. ఈ శ్లోకమును అనుసరించి చంద్రుడు కూడా ఒక నక్షత్రమని తెలియచున్నది. కనుక ఆకాశమునందు ప్రకాశించుచున్న నక్షత్రములు కూడా సూర్యకాంతిని ప్రతిబింబించును. విశ్వమునందు అనేక సూర్యులు కలరనడి సిద్ధాంతమును వేదవాంగ్మయము అంగీకరించుట లేదు. సూర్యుడు ఒక్కడే సూర్యుని కాంతి ప్రతిబింబించుట ద్వారా చంద్రుడును నక్షత్రములను ప్రకాశించుచున్నవి. చంద్రుడు ఒక నక్షత్రమని భగవద్గీత ఇక్కడ చెప్పుచుండుటచే ఆకాశమున తలుకుమని మెరుగు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కాజాలవు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారు చూద్దాం. ఆదిత్య అంటే ఇక్కడ అదితి కొడుకులు అన్నమాట. సో అదితి కొడుకుల గురించి చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. అదితి నుంచే దేవతలందరూ ఉద్భవించారు కదా, వాళ్ళల్లో 12 మంది ముఖ్యమైన వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళల్లో విష్ణు నేనని చెప్తున్నారు. ఇక్కడ విష్ణు అంటే వామనదేవ్ అన్నమాట. సో వామనదేవ్ గురించి చెప్తున్నారు. ఇంకా జ్యోతిషాం రవి రంశుమాన్ అంటున్నారు. జ్యోతిషాం అంటే ఏవైతే ప్రకాశం ఇస్తాయో మనకి, వాటిల్లో సూర్యుడు గొప్పవాడు. ఆ సూర్యుడు నేనే అని చెప్తున్నారు. అంటే ఆయన సూర్యుడు కృష్ణుడి ప్రతినిధి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, మరుతామస్మి అంటున్నారు. అంటే మరుత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మరీచి ప్రధానమైన వాళ్ళు అనమాట. మరుత్ అంటే విండ్ గాడ్స్ అన్నమాట. ఈ గాలికి ఎవరైతే అధిష్టాన దేవత ఉంటారో వాళ్ళందరిలోకి మరీచి గొప్ప అన్నమాట. మరీచి నేనే అని చెప్తున్నారు. ఇంకా నక్షత్రానాం అహం శశి అంటున్నారు. అంటే నక్షత్రాలన్నిటిలోకి శశి అంటే చంద్రుడు గొప్పవాడు. చంద్రుడు కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్ట్ నా రిప్రజెంటేషన్ అని చెప్తున్నారు అనమాట. నా ప్రతినిధులే వాళ్ళందరూ అని చెప్తున్నారు. సో ఆదిత్యాల్లో వామన నేనని చెప్తున్నారు. అండ్ ఏదైతే ప్రకాశించే ఉంటాయో వాటిలో సూర్యుడు నేనని చెప్తున్నారు. ఇంకా ఏవైతే నక్షత్రాలు ఉంటాయో నక్షత్రాల్లో శశి నేనని చెప్తున్నారు అనమాట. చంద్రుడు నేనే అని చెప్తున్నారు. అంటే ఆయన అన్నిటిలోకి బెస్ట్ ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సన్ ఒకళ్ళే భగవంతుడి రిప్రజెంటేషన్ కాదు, మిగతావన్నీ కూడా. కాకపోతే సన్ చీఫ్ కాబట్టి ఈ జ్యోతిషం అన్నిటిలో ఏవైతే వెలుగునిస్తాయో వాటన్నిటిలోకి సన్ ముఖ్యమైన వాళ్ళు కాబట్టి సన్ భగవంతుడి భగవంతుడిని ప్రాతినిధ్యం వహిస్తారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మిగతావన్నీ భగవంతుడు రిప్రజెంటేషన్ కాదని కాదు, ఏదైతే చీఫ్ ఉంటుందో అది భగవంతుడిని మనం గుర్తుంచుకోవడానికి చెప్తున్నారు అనమాట. సో ఏదైతే బెస్ట్ ఉంటుందో అవన్నీ భగవంతుడు దాంట్లో అది నేనే అని చెప్తున్నారు అనమాట. సో ఆయన విభూతుల్లో ఇది ఒకటి. ఇంకా మిగతా అన్ని శ్లోకాలు ఆయన విభూతుల గురించి చెప్తాయి. మనం నెక్స్ట్ కూడా ఒకసారి చూద్దాము. ఇవన్నీ కొంచెం సింపుల్ గా అర్థమయ్యేలాగే ఉంటాయి, దీంట్లో ఫిలాసఫీ ఎక్కువ ఉండదు. ఇది ఒకటి చదివి మనం నెక్స్ట్ ది రేపటి నుంచి చూద్దామా. ఇక్కడ ఆపేద్దామా? 7:13 అయింది. మాతాది చూద్దాం మాతాది, చిన్న శ్లోకమేలేండి. చిన్న శ్లోకమే చూద్దాం. సో వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా వేదానాం సామవేదోస్మి
దేవానామస్మి వాసవః దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. భూతానామస్మి చేతన. మోహిని మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదానాం కామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. శోభ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. దేవాస్మి వాసవః ఇంద్రియాణి మనశ్చాస్మి హరి బోల్ మాతాజీ. జయశ్రీ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ మాతాజీ. వేదానాం సాధవేదోస్మి దేవానాం మనసి వాసవః ఇంద్రియాణి మనశ్చాస్మి భూతానామస్తి చేతన. జయశ్రీ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓ మీరు చదివారు కదా ఇప్పుడు? చదివాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. Thank you, భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరి బోల్ మాతాజీ. అనువాదం. వేదములలో నేను సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి చేతనమును అయి ఉన్నాను. హరిబోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు ఇంతకుముందు చదవలేదు కదా, భాష్యం చదవండి. భాష్యము శ్రీల ప్రభుపాద్ కీ జై. భౌతిక పదార్థమునకు మరియు జీవాత్మనకు నడుమ భేదమేమనగా భౌతిక పదార్థము జీవుని వలె చైతన్యమును కలిగి ఉండదు. కనుక ఈ చైతన్యము దివ్యమును నిత్యమును అయి ఉన్నది. అట్టి చైతన్యమెన్నడను భౌతిక పదార్థ సమ్మిశ్రమునుచే ఉత్పాదింపబడదు. హరే కృష్ణ. స్క్రోల్ చేయండి మా. అయిపోయింది. అదే కొంచెమే ఉంది చెప్పు. అంతే ఉంది ప్రభు. భాష్యం కొంచెమే ఉంది. అయితే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే వేదానాం సామవేదోస్మి అంటున్నారు. వేదాలన్నిటిలోకి గొప్ప వేదం సామవేదం కదా, అది నేనే అని చెప్తున్నారు. దేవానాం అస్మి వాసవః అంటున్నారు. అంటే దేవతల్ అందరిలోకి ముఖ్యమైన వాళ్ళెవరు? స్వర్గాధిపతి అనే ఇంద్రుడు అన్నమాట. అది ఇంద్రుడిని కూడా నేనే అని చెప్తున్నారు. ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియాలన్నిటిలోకి గొప్పది మనస్సు కాబట్టి అది కూడా నేనే అని చెప్తున్నారు. భూతానాం అస్మి చేతనః అంటున్నారు. అంటే జీవులందరిలోకి చేతన ఏదైతే ఉంటుందో అది నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారు భౌతిక పదార్థానికి జీవులకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే చేతన ఒక్కటే అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా మనకి ఒక మనిషి ఉన్నారనుకోండి, ఆ మనిషిలో ఆ చేతన ఉన్నంత వరకే వాళ్ళు మనిషిలాగా ట్రీట్ చేస్తారనమాట. ఆ చేతన అనేది పోయిన తర్వాత ఏమంటారు? డెడ్ బాడీ అంటారు కదా. సో అదే మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాబట్టి ఆ చేతన అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఆ చేతన కూడా నేనే అని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. సో వేదాల్లో సామవేదం నేనంటున్నారు. ఇంకా దేవతలందరిలోకి ఇంద్రుణ్ణి నేనని చెప్తున్నారు. ఇంద్రియాలన్నిటిలోకి మనస్సు నేనని చెప్తున్నారు. ఇంకా సర్వభూతాల్లో ఉన్న చేతన కూడా నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఈ శ్లోకంలో. సో నెక్స్ట్ ఇంకా అన్నిట్లో ఇంకా ఏమేం బెస్ట్ ఉన్నాయో అవన్నీ చెప్తారనమాట కృష్ణ. సో ఇవన్నీ నెక్స్ట్ రేపు క్లాస్ లో చూద్దాము. 10.23 నుంచి మనం ఇక్కడ క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నింటిలో ఉన్నారని తెలుసు మాతాజీ. అయితే ఆ సుప్రీంలో ఉన్నానని చెప్పడానికి ఏంటో తెలుస్తుంది మాతాజీ. మనం ఇందాక అనుకున్నాం కదా ప్రభు, ఇవన్నీ 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే భక్తులు కాని వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, జనరల్ గా ఏదైనా గొప్ప విషయం ఉందంటే దానికి మనం అట్రాక్ట్ అవుతాం కదా. ఇదేంటి ఇంత గొప్పగా ఉంది, దీని గురించి డీటెయిల్స్ కనుక్కుందాం, ఇది ఎవరు క్రియేట్ చేశారని అనుకుంటాం కదా.
సో అట్లా భక్తులు కాని వాళ్ళకి ఆయన వైపు ఆకర్షింపబడడానికి చెప్తున్నారు. ఒకటి భక్తులైన వాళ్ళకి ప్రతి దాంట్లో భగవంతుని గుర్తు చేసుకోవడానికి ఏది బెస్ట్ ఉంటే అది మనం ఏదైనా బెస్ట్ చూసినప్పుడు ఇది భగవంతుడి సృష్టి కదా అని మనకి గుర్తొస్తుంది అనమాట. అంటే మనం భగవంతుడిని ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉండాలని అనుకుంటాం కదా, అలా స్మరించుకుంటూ ఉండాలంటే మనకు గుర్తు రావాలి కదా. గుర్తు అంటే ఏది చూసినా మనకి భగవంతుడు గుర్తొస్తారనమాట. రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. భక్తులు కాని వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది ఆయన వైపు ఆకర్షింపబడటానికి, భక్తులైన వాళ్ళకి ఆయన్ని సదా స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. ఓకే మాతాజీ, ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ మీకు ఏమైనా ప్రశ్న ఉందా? శ్లోకం చదవడానికి రైస్ చేశారా మాతాజీ? అవును మాతాజీ, అవును మాతాజీ. ఓకే ఓకే. సో ఇంక ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవేంద్ర కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ మాతాజీ.